అట్లా పని చేసుకుంటా, అట్లా ఉంటా నేను ముందుకు సాగుతూ వచ్చానండి. కానీ ఉపవాసం ఉండలే. దేవుడు ఈరోజు నన్ను హెచ్చరిస్తున్నారు. ఉపవాసం ఉండటం వల్ల కీడు రాకుండా దేవుడు మేలు కలుగచేస్తారు. నేను కూడా ఉపవాస ప్రార్థన అనేది నా వ్యక్తిగతంగా ఉండాలి. అందరితో ఏకీభవించి ప్రార్థన చేస్తుంటే అది వేరుగా ఉంటుంది. మనం వ్యక్తిగతంగా మన పర్సనల్‌గా ఒక ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన కుటుంబాల్లో మేలు కలుగ చేస్తారు. ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తారండి. అలాగే యోనాకి దేవుడు లెసన్ చెప్పాడు. యోనా ఎవరి మాట వినడేమో, మూర్ఖుడేమో నేను అనుకోవటం. అందుకే యోనాకే దేవుడు చెట్టు ద్వారా లెసన్ కానీ ప్రభువే ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. చాలామందికి మూర్ఖుల్లాంటి వాళ్ళతో ఎవరు చెప్పినా వినరు కాబట్టి ప్రభు వాళ్ళ నోట్లో నుంచే వాళ్ళతో దేవుడు మాట్లాడిస్తారంటారు. వాళ్ళది గ్రహిస్తేనా కాపాడబడతారు, గ్రహించకపోతే ఇంక వాళ్ళకే ఇది. కాబట్టి మనం ఆలోచించాలి. మనం ఒక్కొక్కసారి దేవుడు మనతో ఇప్పుడు ఒక సపోజ్ ఒక మనమే ఉన్నాం. నా వ్యక్తిగతంగా నేనే ఉన్నాను. నాది ఏదన్నా మిస్టేక్ జరిగిందనుకోండి, నాకు ఎందుకు ఇది జరిగింది అని నా పర్సనల్‌గా నేను ఆలోచిస్తే, నేను ఏదో ఒక మిస్టేక్ ప్రభు దృష్టికి చేసుంటా. వెంటనే దేవా నన్ను క్షమించు అని అంటా. ఎందుకు అనంటే, మనము దేవుడు మనల్ని ప్రేమిస్తేనే మనల్ని ఒక దెబ్బ కొడతాడు. ఇప్పుడు బిడ్డలున్నారండి, కన్న బిడ్డలున్నారు. వాళ్ళు ఏదైనా తప్పు చేయబోతుండగా మనం ఏం అట్లా చేయొద్దు అని చెప్పి మనం ఏం చేస్తాం, ఒక చిన్న దెబ్బ పడుతుంది. దెబ్బ పడ్డమో భయం చెప్తాం కదా. భయం చెప్పినప్పుడు ఏమవుద్ది, వాళ్ళు సరి అయిపోతారు. చిన్నప్పుడే మనం భయం చెప్పకుండా సరి చేయకుండా ఉన్నామనుకోండి, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత అయ్యే నేర్చుకుంటారు. తల్లిదండ్రులకి బాధ్యత ఏంటంటే బిడ్డల్ని సరిచేయటం. ప్రభువు కూడా ఆయనకి నచ్చిన బిడ్డలు నినివే ప్రజలై ఉన్నారు, మనమై ఉన్నాము, అందరము ఉన్నాము. అయితే తప్పు చేసేసరికి ప్రభు కోపం వచ్చింది, అంతే కదా. మన ఇంట్లో మనం బిడ్డల మీద కానీ, మన కుటుంబం వారితో కానీ, మన వారితో కానీ మనకు ఒక్కొక్కసారి కోపం రావచ్చు. కొంచెం మనం ఇది ఉంటుంది మన ఇంట్లో పరిస్థితులు. అయితే మనం ఏం చేస్తామండి, బాధపడతాం, చెప్పుకుంటాం. తర్వాత మనమే ఏమనుకుంటాం, పోనీలే పోనీలే అని మనమే వాళ్ళని దగ్గర తీసుకోవటము, మనమే తగ్గి ఉంటాం. ఎందుకనంటే జరగాలి కదా, కుటుంబం జరగాలి, సంస్థలు జరగాలి, తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ముందుకు సాగాలి. అన్ని రకాలుగా కొంచెం పెద్దోళ్ళు ఒక స్టెప్ డౌన్ వేస్తేనే కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి దేవుడు కూడా పోనీలే పశ్చాత్తాపడ్డాడు. ఆయనే పశ్చాత్తాపడి నా ప్రజలు కదా అని కీడు చేయకుండా వాళ్ళకి మేలు కలుగ చేశాడు. యోనా కోపం వచ్చింది, నాకు తెలుసు తండ్రి నువ్వు వాళ్ళని కాపాడుతావు అని అనుకొని పడుకున్నాడు చెట్టు కింద. పడుకున్నప్పుడు సొర చెట్టు అప్పటికప్పుడే అది మొలిచింది. చక్కగా నేడిస్తే అది ఒక్కసారి ఎండ వచ్చి అంత ఇలా అయిపోతే, అప్పుడు అతను చూసి నా తలంతా బట్టతలేమో ఆయనకు కూడా. ఇక వెంటనే నా తలంతా మండిపోతుందని అంటుంటే, అప్పుడు దేవుడు అంటాడు, ఒక మాట చదువుదామా, 10వ వచనంలో మనం చూద్దాం. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోగానే వాడిపోయిన ఒక ఈ సొర్ర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడినా అని యోనాతో సెలవిచ్చాను. నువ్వు కష్టపడలేదు, ఏమీ లేదు, కానీ నీకేం కలిగింది, అది ఎండిపోయేసరికి నీకు అంత విచారం కలిగింది. మరి నేను ఎప్పటి నుంచో ఆ ప్రజలను, మహాపురం నినివే పట్టణం, ఆ ప్రాంతాన్ని అంతటినీ నేను ప్రజల విషయంలో కానీ పశువులే కానీ ఎంతో ఉన్నదాన్ని నేను మరి వాళ్ళ విషయంలో నేను విచారణ పడినా అని అంటున్నాను. నిజమే కదండి. మనం కూడా ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ప్రభువు వైపు మనం తిరిగితే ప్రభువు మనల్ని కాపాడుకుంటాడండి. నినివే అంటాడు కదా, యోనా అంటాడు కదా, నువ్వు బహుశాంతం కలిగిన దేవుడు అని అంటున్నాడు. అంటే ప్రభువు అటువంటి ప్రేమ కలిగిన వాడండి. ఇప్పుడు తెలియక తప్పు చేస్తే క్షమించబడతాం. తెలిసి అదే తప్పు చేస్తే అనుకో దేవుడు కూడా క్షమించడు.
తెలియకుండా నువ్వు అపరాధం చేసావా, ప్రభు క్షమిస్తాడు. సరే ఒకవేళ తెలిసే చేశానుకో, ప్లీజ్ గాడ్ యేసయ్యా నన్ను క్షమించు అని అంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఆ ప్రకారంగా ముందుకు సాగుతాం. ప్రభువు యోనాతో లెసన్ చెప్పాడు, యోనాన్ని కూడా సరిచేసే విధంగా దేవుడు చేశాడు. మనల్ని కూడా దేవుడు ఒక్కొక్క రోజుకి సరిచేస్తుంటారు. దేవుడు కృప దయచేస్తున్నారండి కదా. మన విషయంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి. మా పరిచర్ని నాకైతే అనిపిస్తుంది, నా చెల్లెలు నాతో సహకరించడానికి కానీ నేను మైక్ పట్టుకున్న ప్రార్థనకు రాకుండా అలా చేస్తున్నప్పుడు అలా నా దగ్గర పెట్టుకొని నేను సేవ చేయాలి అని అనుకున్నా కూడా, కలుపుకొని చేసుకోవాలి అని అంటున్నప్పుడు వాళ్ళు అసలు అంత అసూయ నా తర్వాత మీకు ఎందుకు అంత వస్తుందో నాకు అర్థం కావట్లేదు. సరే ఏదేమైనా కూడా సాతాను క్రియ ఇదంతా వదిలేయాలి. మా డాడీ కూడా దేవుడు ఆరోగ్యం ఇచ్చారు, చాలా సంతోషం. ముందుకు సాగాలి పరిచర్య. దేవుడు అట్టి ఆశీర్వాదం అట్టి మేలును మన కుటుంబాలు దయచేయునుగాక. చాలా సంతోషం. ఈరోజు మాకు ఎంతో సర్వీస్ బాగా జరిగింది. దేవుడు కృప దయచేశాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, ప్రేమస్వరూపి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా యోనాని తండ్రి మీరు మా ముందుంచారు. మరి తండ్రి నిజమే, ఆయన వచ్చి మరి నినివే ప్రజలకు చెప్పిన వెంటనే వారు లోబడి దేవా రాజంతటోళ్ళు తండ్రి సింహాసనం దిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల దేశానికి దేవా వారికి వారి కుటుంబాలకే కానీ పశువులకే కానీ ఆ దోషము ఆ శాపము తెగులు రాకుండా మీరు కాపాడారు. వారి విషయంలో మీరే పశ్చాత్తాపడి తండ్రి వాళ్ళకి కీడు చేయకుండా మీరు కాపాడినందుకు స్తోత్రం. అయ్యా మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, మమ్మల్ని కూడా దీవించండి తండ్రి. ఎటువంటి కీడు రాకుండా కృపతో నింపండి. మేము కూడా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసుకుంటూ తండ్రి దేవా మేలుతో మమ్మల్ని నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేస్లాడండి. దేవుడు కృప దయచేశారు. మనలందరినీ దేవుడు దీవించను గాక. ఆమేన్. ప్రేస్ లార్డ్.